గుంతకల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచిత వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు మీడియా పైనే వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దీనిపైన పెద్ద ఎత్తున మీడియా సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఏపీ 39 టీవీ కూడా తీవ్రంగా ఖండిస్తోంది. గుమ్మనూరు జయరాం గారు, మీరు నోరు జారారు, తక్షణమే క్షమాపణ చెప్పి, మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ సైతం తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, మాకు అందరూ ఒకటే, మేమంతా ఒక మీడియా కులం. ఈ మీడియాలో ఉన్నప్పుడు కొన్ని తప్పదు, రాస్తుంటారు, ఖండిస్తుంటారు. మీ పైన కూడా మరి ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి. విమర్శలు వచ్చినప్పుడు ఏం చేయాలా? దాన్ని తిప్పి కొట్టాలా. మీడియా ద్వారా ఏ మీడియాలో అయితే వచ్చిందో అదే మీడియా ద్వారా తిప్పి కొట్టండి. మీకు కూడా మీడియా ఉంది కదా, ఇది తప్పు కదా, తాట తీస్తాను, మీరేదో నా మీద అసత్య ప్రచారాలు, ఎస్, వాస్తవాలు కాకుండా ఎన్నో వస్తుంటాయి, ఎన్నో అభాండాలు వేస్తుంటారు. రాజకీయాల్లో అన్నాక రాళ్ళు వేస్తుంటారు, మంచి చేస్తే పూలు వేస్తుంటారు, ఇది కామన్. పోనీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎవరన్నా కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో బాగా చేస్తున్నప్పుడు మీరు బాగా చేశారు, సూపర్ చేశారని ప్రతిపక్షం ఏనాడైనా, అది ఏ ప్రతిపక్షమైనా కూడా మీరు ఇది కరెక్ట్, ఎస్ ఈ గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ అని ఎవరైనా అన్నారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా? లేదు. అది మంచి చేసినా కూడా ఇది చెడు, ఇది కరెక్ట్ కాదు అని గొంతెత్తి అరుస్తుంటారే తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం బాగా చేస్తానని ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అంటారా? అన్నారు. కానీ మీడియా కూడా అప్పుడప్పుడు తప్పుదారి పట్టినప్పుడు, లేకపోతే మీ మీద అపవాదులు వచ్చినప్పుడు కొన్ని రాస్తుంటాం. రాసినప్పుడు మీరు దానికి వివరణ ఇవ్వండి. లేదు అది కూడా తప్పు అయినప్పుడు కోర్టుకు వెళ్ళి పరువు నష్ట దావా వేయండి. ఆ మీడియా పైన ఖండించండి. అవసరమైతే ధర్నాలు చేయండి, అవసరమైతే అక్కడే ఉండి దీక్షలు చేయండి. ఆ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ మీడియా సంస్థ పైన మీరు కూడా వ్యాఖ్యలు చేయండి. మన రాజ్యాంగం వాక్ స్వాతంత్రం హక్కు కల్పించినప్పుడు, మాట్లాడే హక్కు ఉన్నప్పుడు, మీడియా సంస్థకు ఇంత ఫ్రీ హోల్డ్ ఉన్న మీడియానే ఇప్పటికి కూడా మీరు భయభ్రాంతులకు గురి చేసేటట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. తక్షణం మీరు మీడియా సంస్థలందరికీ, మీడియా వ్యవస్థ, మీడియాలో పనిచేస్తున్న వారందరికీ కూడా తక్షణం మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఇది కరెక్ట్ కాదు అని గుమ్మనూరు జయరాం గారికి చెప్తున్నా. ఎక్కడి నుంచన్నా వచ్చిందండి, మీరు రైలు పట్టాలపైన పండబెడతారంటున్నట్టు, ఎస్, ఎన్నోసార్లు రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధుల్ని, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న విలేకరులని చంపేసి, మర్డర్ చేసి, దాన్ని రైలు పట్టాల మీద పండబెట్టి, లేదంటే కాల్చేసి బూడిద చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి జర్నలిస్టులను. అదేవిధంగా ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి రైలు పట్టాల పైన పండబెడతారంటనే మీరు అంటే, అవును అడిగాము, తప్పేముంది, మీరు నిజంగా రైలు పట్టాల మీద పండబెట్టకపోతే మీకెందుకు సార్ బాధ? మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరన్నారు ఇవన్నీ ఫాల్స్ న్యూస్ అని కొట్టి పారేయాలి. కానీ మీరు ఏదైతే రైలు పట్టాలపైన పండేస్తారన్నారో, మీరు నా పైన తప్పుడు వార్తలు రాస్తే మీకు నిజంగా రైలు పట్టాలపైన పండేయాల్సి వస్తుంది, నేను అన్నీ చూసి వచ్చాను అంటే నిజంగా అవన్నీ చేసి వచ్చారనే ఒప్పుకుంటున్నట్లే కదా మీరు. నేను అన్నీ చూసి వచ్చానంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీరు మర్డర్లు చేసినారనా, లేకపోతే ఈ విధంగా రైలు పట్టాలపైన పండబెట్టినారనా? ఏ విధంగా పోతుంది సార్ అది వ్యాఖ్యలు? మీరు ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రతి మేడకి ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? మనం ఫ్రెండ్లీగా వెళ్దాం, ఫ్రెండ్లీగానే శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. ఇది అడినారు, చాలా బాగుంది. నిజంగా మగోని మాట మాట్లాడినారు సార్. ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడినట్లుగా మీ దగ్గర ఏమన్నా క్వశ్చన్ ఉందా అడగండి అన్నారు. నిజంగా జర్నలిస్టులు అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా క్వశ్చన్ ఉంటే డైరెక్ట్గా మొహమాటం లేకుండా మీ మొహం మీద అడగమని మీరు చెప్పారు. దీనికి మిమ్మల్ని సెల్యూట్ చేస్తున్నా. ఇక్కడి వరకు బాగుంది, కానీ తర్వాత మీరు మాట్లాడిన మాటలు బాగలేదు. ఎందుకంటే మీడియాలో ఫ్రెండ్షిప్గా, ఫ్రెండ్లీగా మీరు ఏదన్నా క్వశ్చన్ వేయండి, నేను సమాధానం చెప్తా అన్నారు. దాని వరకు ఓకే, ఇబ్బంది ఏం లేదు. మీరు పోయిన తర్వాత అది ఇది అని చూస్తున్నారు మాత్రము మరి మీరే పట్టాల మీద పండబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చున్నాను. ఇది మళ్ళీ ఒకసారి వినిపిస్తా. నేను ఇక్కడ ఉన్నట్లుగానే ఏదన్నా అడగండి అంటారు. ఇప్పుడు నేను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్న ఒక
ఒక జర్నలిస్ట్గా నాకు అప్పటికి తెలిసిండవు కొన్ని సమాచారాలు ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు నాకు తెలిసిండవు. మీరు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినారు, రేపో ఎల్లుండో నాకు మరింత సమాచారం మీ దగ్గర నుంచి తెలుస్తుంది. మీరు ఎక్కడో విజయవాడలో ఉంటారో లేకపోతే హైదరాబాద్లో ఉంటారో బాంబేలో ఉంటారో మాకు తెలియదు. ఫోన్ చేస్తే మీరు ఎత్తి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉంటారో, ఫోన్ లిఫ్ట్ చేయరు. నాలాంటి వాడు ఏదైనా రాస్తే నేను లేనప్పుడు రాశారంటే ఎస్, ఈరోజు రేపో ఎప్పుడు ఏ సమాచారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు జర్నలిస్టులకి. మాకు సమాచారం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వార్తలు ప్రచురిస్తాం. దానికి కౌంటర్ వేసుకోండి మీరు, లేదా దానికి సమాధానంగా మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి. అంతేగాని మీరు ఏదైతే అన్నారో రైలు పట్టాల మీద పడబెడతా, నేను అన్ని చూసి వచ్చినా మళ్ళీ ఒకసారి వినిపిస్తుంది. అన్నీ చూసి వచ్చామంట సార్. నేను తప్పు చేస్తే మాత్రము మీరు దాన్ని మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు దాన్ని బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ మీరు తప్పు చేయకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేశాడు అనే మాట మాత్రం వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేశానని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎంతమందిని తాట తీస్తారు సార్? హెచ్చరిస్తున్నారు, కరెక్టే. మీడియా సంస్థలు అనుకుంటే మీరు మమ్మల్ని రైలు పట్టాల మీద పండబెడతా అనుకుంటున్నారు. కానీ జర్నలిస్టులు అంతా అనుకుంటే మిమ్మల్ని ఎక్కడ పండబెడతారో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే. దయచేసి ఇంకొక రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం మీరు మమ్మల్ని రైలు పట్టాల మీద పండబెడుతున్నారు. కానీ మేము అనుకుంటే మిమ్మల్ని ఎక్కడ పండబెడతామో అది మీ ఊహకే అందదు సార్. జయరాం గారు, ఇంకొకసారి ఖబర్దారని హెచ్చరిస్తున్నా. నన్నే కాదు, ఏ జర్నలిస్టులైనా కూడా ఈ విధంగా మాట్లాడితే ఇది తప్పు 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 అని చెప్తున్నా. ఒకసారి గుమ్మనూరు జయరాం గారిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం, వివరణ కోరదాం. ఇంకొక రోజు అనొద్దు అని డైరెక్ట్గా జయరాం గారిని ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంతకుముందు కూడా చాలామంది ప్రజాప్రతినిధులు మీడియా, మీకు ఎదగడానికి మీడియా కావాలి, మీ ప్రసారాలకు మీడియా కావాలి, మీరు ఒక స్థాయికి పోవాలంటే మీడియా కావాలి. కానీ మీ గురించి మాత్రం చిన్న ఏదన్నా రాస్తే మాత్రం మీడియా తప్పు చేసినట్టు. ఇదేంటండి ఇది? రెండు సమానంగా తీసుకోవాలి కదా మీరు. రెండు సమానంగా తీసుకున్నప్పుడే కదా రాజకీయ నాయకులు అంటే. రాజకీయ నాయకులు అన్నప్పుడు 1,00,000 విమర్శలు వస్తాయి, ఫ్యామిలీ మీద వస్తాయి, కూతుర్ల మీద వస్తారు, సాక్షాత్తు భార్యల మీద అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేసినప్పుడు ఏమైంది సార్ పరిస్థితి? ఇదే మీరు వేరే పార్టీ నుంచి వచ్చారు కదా మీరు అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు, అల్లా, జీసస్, వెంకటేశ్వర స్వామి అని పొగిడి ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కదా. తప్పు చేయకోకుండా నేను తప్పు చేయను అని ఎలా అంటారు మీరు? రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో తప్పు చేయాల్సిందే, చేస్తారు కూడా. మీరేం సత్య హరిశ్చంద్రుడు కాదు. మీకు నిజంగా నేను అడుగుతున్నా సార్, నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, నేను విత్ ఎవిడెన్స్తో సహా తీసుకొచ్చి మీ దగ్గర కూర్చుంటాం. మీ దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు సమాధానం ఉండదు. కానీ ఇప్పుడు ఎవరన్నా అడగండి, నేను బెదిరించే దూరంలో ఉంటే ఎవరు అడుగుతారు సార్? అందరికీ అంత ధైర్యం ఉండాలి కదా. అడగండి, కమాన్ అడగండి అంటే అప్పటికప్పుడు ఏమని అడుగుతారు? ఎస్, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి, మేము అన్నీ తీసుకొచ్చి మీ దగ్గర కూర్చుంటాం. అప్పుడు మేము చూద్దాం నిజంగా మీరు తప్పు చేశారా లేదా అనేది ఆ రోజు నిరూపించుకోండి సార్ మీరు. అంతేగాని ఈ విధంగా తాట తీస్తా, రైలు పట్టాల మీద పండబెడతా అంటే మాత్రం ఎవరు భయపడే వాళ్ళు లేరు సార్. జయరాం గారు, మీ ఇంట్లో కుక్కలు కాదు జర్నలిస్టులు అంటే. ఖబర్దార్.